హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అప్డేట్ ఏంట్రా అంటే అవెంజర్స్ డూమ్స్డే నుంచి ఒక కొత్త టీజర్ వచ్చింది ఎక్స్‌మెన్స్ నుంచి. సో ముందు దానికి రియాక్ట్ అయిపోదాం, దాని తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని నాకు మాత్రం పిచ్చి పిచ్చి ఎక్సైట్ చేస్తున్నాయి. ఇది చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. సో యా, లెట్స్ వాచ్. రియాక్ట్ అయిపోదాం, రియాక్ట్ అయ్యి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రెడీ? 1 2 గో. ఓకే ఓకే, న్యూటన్ స్కూల్ ఇది. Oh my god! X-Men will return in Avengers December 18, 2026. Correct ka na ba niyan kapag okay, 11 months, 11 days, 14 hours, 59 minutes, 57 seconds. ఇది నిన్న 17 గంటల ముందు పెట్టింది. సో ఆ 17 గంటలు తీసేసండి. సో యా, నాకైతే టీజర్ నచ్చింది గైస్. ఇట్స్ రియలీ రియలీ లుకింగ్ గుడ్. అండ్ నాకు విషయం అర్థం కావట్లే, ఇది టూ మెనీ క్యారెక్టర్స్ అయిపోతున్నాయి గైస్. బికాస్ ఎండ్ గేమ్ లో మనం చూసుకుంటే మెయిన్ ఫోకస్ 6 అవెంజర్స్ చుట్టూనే ఉంటుంది. మిగతా యాక్టర్స్ అందరూ కూడా మనకు సపోర్టింగ్ యాక్టర్స్ లో ఉన్నారు. మనకి బిగినింగ్ ఫస్ట్ అవెంజర్స్ మూవీస్ లో ఎవరైతే 6 మెంబర్స్ టీమప్ ఉందో వాళ్ళని మెయిన్ గా చూపించారు. ఎండ్ గేమ్ మూవీలో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా సైడ్ వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ మోస్ట్ ఫోకస్ ఇది ఆలుగురు ఉంటుంది. ఆలుగురు స్టోరీ అక్కడ క్లోజ్ చేసినట్టు చూపించారు, ఒక థార్ది హల్క్ తప్ప. మిగతా వాళ్ళందరూ స్టోరీలో ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎక్స్‌మ్యాన్ కూడా కలుపుతున్నారు. ఎక్స్‌మ్యాన్ కి వాళ్ళకంటూ సెపరేట్ ట్రామా ఉంటుంది. ఎక్స్‌మ్యాన్ మూవీస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకుండే ట్రామా వేరు, వాళ్ళ స్టోరీస్ వేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు. ఇవన్నిటిని కలిపి ఒక కోహరెంట్ మూవీగా ఎలా తీస్తారు వీళ్ళు, ఎలా చూపిస్తారు అనేది నాకు చాలా 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 ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు నేనైతే ఈ సినిమా మీద కొంచెం హోప్ఫుల్ గా ఉన్నాను. అంటే మార్వెల్ మంచి కంటెంట్ ఇవ్వలేదు, అలాగే రూసో బ్రదర్స్ కూడా సూపర్ డూపర్ కంటెంట్ ఇవ్వలేదు మనకి ఎండ్ గేమ్ తర్వాత. బట్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 8 years తర్వాత మళ్ళీ వీళ్ళు కలుస్తున్నారు అన్నప్పుడు ఐఎమ్ హోపింగ్ సంథింగ్ గుడ్ మైట్ కమ్. ఈ 8 సంవత్సరాల్లో మార్వెల్ పెంట చేసింది, 1-2 ప్రాజెక్టులు మినహాయిస్తే మిగతా ప్రాజెక్టులన్నీ పెంట చేసి పడేసింది. ఈ సినిమా ఆ పెంటని కవర్ చేయడానికే చేస్తున్నారు వీళ్ళు. బేసికల్లీ ఈ 6-7 సంవత్సరాల్లో మార్వెల్ ఏవైతే పెంట మన ముందు పెట్టిందో ఆ పెంట మొత్తాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసి ఒక కొత్త యూనివర్స్ లాగా మనకి ప్రజెంట్ చేయడం కోసమే మార్వెల్ ఇప్పుడు నానా తంతాలు పడుతుంది. హోప్ ఇట్ గోస్ వెల్. అండ్ మనం మనశంకర్ వరప్రసాద్ గారి ట్రైలర్ మీద కూడా రియాక్ట్ అవ్వలేదు, రియాక్ట్ అయిపోదాం. ఆల్రెడీ చూశాను బట్ స్టిల్ ఒకసారి రియాక్ట్ అయిపోదాం. గో. ఈ స్టార్టింగ్ కోసం నాకు బాగా అనిపించింది. చిరంజీవి గారి పండుగ కానీ ఆయన యాక్టింగ్ బాగా అనిపించింది. బిగినింగ్ ఆఫ్ ద ట్రైలర్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఐ షాట్ ఒకటి పడింది చూడు, అది బాగా కళ్ళు గడుచుకుంటేప్పుడు చెప్తూ ఉంటారు బాగా. నాకు ఈ మ్యూజిక్ బాగా నచ్చింది, ఈ మ్యూజిక్కే బాగా నచ్చింది. అండ్ నౌ సెసి కమ్స్. సెసి బ్రేక్. ఈ ఫ్యామిలీ మ్యాన్ చిరు and this one really cracks me every time. ఏంటి ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అప్లోడ్ చేయవా ప్లీజ్. This fun angle really working out.
బట్ ఇక్కడ నుంచి ఓకే లాస్ట్ టైం చూసినప్పుడు ఆయన నాకు అప్రిషియేట్ మన ఓజీలో జిమ్మి ఉన్నాడు కదా ఆయన నేను ఇక్కడ ఈ 5 సీక్వెన్సెస్ లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది మానశంకర వరకు అన్నకి వస్తుంది ఎంకే మామ ఎంట్రీ బట్ ఇక్కడ డైలాగ్ వర్కౌట్ అవ్వాలి యాక్చువల్లీ ఐఎమ్ హోపింగ్ సినిమాలో బాగుంటాను బికాస్ అనిల్ రావుపూడి విల్ టేక్ కేర్ ఆఫ్ సో బేసిక్ గా నేను ఆల్రెడీ ట్రైలర్ చూసా ఇది సెకండ్ టైం చూడటం అయినా ఫస్ట్ టైం చూసిన దానికన్నా కొంచెం బెటర్ గా ఎక్కింది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫన్ కానీ యాక్షన్ ఎక్కువ పెట్టే ట్రైలర్ లో ఏంట్రా ఇది ట్రైలర్ లో యాక్షన్ ఎక్కువ ఉంది ఫన్ ఉంది ఫన్ లేదన్నట్లే ముఖ్యంగా శశిరేఖ క్యారెక్టర్ తో నయనతార గారి క్యారెక్టర్ తో ఉన్న ఆర్క్ మొత్తం చాలా ఫన్నీగా అనిపించింది నాకు ఆ డైనమిక్ నాకు చాలా బాగా నచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ డైనమిక్ దట్ ఈస్ రియలీ రియలీ గుడ్ అనిపించింది బట్ యాక్షన్ పోర్షన్ ఎంత ఎందుకు పెట్టే ట్రైలర్ లో అని ఫీలింగ్ వచ్చింది బట్ స్టిల్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ అంటే సినిమాలో ఫన్ మాత్రమే కాదు యాక్షన్ కూడా ఉంటుంది అని చెప్పి ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నారు సినిమా మీద అండ్ ట్రైలర్ ఈస్ ఓకే యావరేజ్ గా ఉంది ట్రైలర్ సూపర్ డూపర్ అని చెప్పను బట్ స్టిల్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం బికాస్ బాస్ వర్కింగ్ విత్ అనిల్ రావుపూడి అండ్ వెంకటేష్ గారు ఈ కాంబినేషన్ నాకు మీ బేవత్సరం హైప్ బికాస్ అనిల్ రావుపూడి గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది బికాస్ హీ డెలివర్స్ ఓ సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమాలు ఏం తీరైనా బట్ తీసే సినిమాలు చాలా హానెస్ట్ గా తీస్తాడు పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తాడు అండ్ సినిమాకి ఆయన ఎవాల్వ్ అవుతున్నారు ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ విషయంలో ఎవాల్వ్ అయినట్టు అనిపించలేదు కానీ లెట్స్ హోప్ సినిమా ఎవాల్వింగ్ అని ఉండాలి బికాస్ సంక్రాంతి వస్తున్న సినిమా టైంలో కూడా ఇలాగే ఉండే సినిమాటోగ్రఫీ సాంగ్స్ అన్నిటి మీద ఇట్లాగే ఉండే గోదావరి గట్టి మీద సాంగ్ మీద వేస్తే మిగతా ఏ సాంగ్ మీద అంత హైప్ లేకుండే బట్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయింది మనం చూసాం కదా నాకు తెలిసి ఈసారి కూడా అనిల్ రావుపూడి దొరకడు కొడతాడని నమ్ముతున్నాను సో మీ ఒపీనియన్స్ ఏంటి నా కామెంట్ సెక్షన్ చెప్పండి డూమ్ స్టే కోసం అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నా కామెంట్ సెక్షన్ చెప్పండి సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ బాయ్